శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము విభా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము గత దినాలలో కీర్తనల గ్రంథము నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే అవసరతను బట్టి ఈ వారము వచ్చేటువంటి వారం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల శిలువ దినాలలో మనము ఉన్నాము కనుక లోకమంతా కూడా ఆయా రీతిగా ఆయన యొక్క మరణమును ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనము కూడా వాటిని ఆలోచన చేయడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆ తరువాత తిరిగి మనము కీర్తనలను కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆఖరి దినాలు, ఆయన ఈ భూలోకంలో జన్మించి జీవించి అనేకమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, చక్కని పరలోక సంబంధమైనటువంటి బోధ, దేవుడి ఏమై ఉన్నాడో దాన్ని ప్రత్యక్షపరిచాడు, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి మనుష్య కుమారునిగా, పరిశుద్ధులైనటువంటి దేవుని కుమారుడుగా, దైవ మానవునిగా ఈ లోకములో ఆయన మనందరి యొక్క పాప శిక్ష కొరకు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది నెరవేరబోయేటువంటి కార్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆఖరి గడియలు. ఈ భూలోకంలో ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసేటువంటి దినాలు, ఆఖరి దినాలు వచ్చినప్పుడు అది మనకు మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి ఆఖరి వరకు, అలానే మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మనకు యోహాను సువార్తలో కూడా మనకు కనపడతాయి. అయితే ఈరోజు ఆయన ఈ ఆఖరి ఆదివారం నుండి శుక్రవారం వరకు జరిగినటువంటి సంభవాలు ఉంటాయి. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు విజయ ప్రవేశము, ట్రయంఫెంట్ ఎంట్రీ అంటారు. చక్కని విజయోత్సవముతో, జయోత్సవముతో ఆయన ఏ విధంగా యెరూషలేములో ప్రవేశించాడో అది మనకు మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. అందులో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. నేను మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 10 వరకు ఉన్న వాక్య భాగాలు చదువుతున్నాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళుగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి
తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము మూల భాషలో హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చదువుబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు కొన్నిసార్లు యెరూషలేముకి ప్రవేశించాడు. అది మనకు ముందు అధ్యాయాల్లో కనపడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రవేశము విజయోత్సవ ప్రవేశము, జయోత్సవ ప్రవేశము, చక్కని ఆహ్వానం. ఎవరైతే ఆయనను నమ్మారో, ఆయనను చూడటానికి ఇష్టపడ్డారో అనేక మంది చక్కని ఆహ్వానాన్ని తెలిపినట్టుగా మనం చూస్తాం. ఒక రాజు ఈ విధంగా, ఇదిగో మీ రాజు అనేటువంటి మాట మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ఇదిగో నీ రాజు అనేటువంటి. అవును, యేసుక్రీస్తు ప్రభువారు రాజు. అయితే ఆయన ఒక మానవునిగా, ఒక సేవకునిగా ఈ లోకానికి వచ్చాడు అనే మాట మన బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఆహ్వానములో 3 విషయాలు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రవేశము ద్వారా ఏమని మనకు అర్థమవుతుంది, ఆయన ఎవరు అని మనకు అర్థమవుతుంది. ఈ విజయోత్సవ ప్రవేశము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరని సువార్తికులు మనకు తెలియచేశారు. ఒకటి. రెండవది, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించుకున్నటువంటి 2 ప్రాముఖ్యమైనది. ఒకటి, గాడిద పిల్ల అన్నాడు. రెండవది, శిష్యులను కూడా మనం చూస్తాం. అదే సమయంలో మూడవది, ఏ విధంగా రకరకాల ప్రజలు ఆ సందర్భంలో ప్రతిస్పందించారు. 3 విషయాలను చెప్పాను కదా. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ విజయోత్సవ ప్రవేశము ద్వారా మనకేమర్థమవుతుంది. 2, ఆ గాడిద పిల్ల అక్కడ ప్రత్యేకంగా మనకు కనపడుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచన చేద్దాము. మూడవది, అక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించారు అనేది మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే చాలా స్పష్టంగా అక్కడ ఏముంటుంది అంటే, ఈ భాగంలో ఆయన రాజు అనే మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా ఆయన తండ్రి వద్ద పరలోకములో ఉన్న రాజే, తల్లి గర్భములో తన్ను తాను ఇముడ్చుకున్న రాజే, పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి ఆయన రాజే. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన రాజుగానే ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ కూడా ఏముందంటే, నీ రాజు సాత్వికుడై అనే మాట ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ప్రజలు గుర్తించింది ఏమిటంటే, ఆయన యొక్క జన్మ, ఆయన జీవితము, ఆయన కార్యాలు బట్టి వారికి అర్థమైంది ఏంటంటే, ఈయన రాజు అన్న సంగతి వారికి అర్థమైంది. కాకపోతే వారు ఒక పొలిటికల్గా, దేశ రక్షణకు వచ్చినటువంటి రాజుగా ఎక్కువ మంది అర్థం చేసుకున్నారు. కానీ ప్రజలను రక్షించడానికి, పాపముల నుండి విడిపించడానికి వచ్చిన రాజుగా వారు అర్థం చేసుకోవడంలో కొంత విఫలమయ్యారు. అందువలనే ఆదివారం ప్రవేశములో వారు జయము జయము అన్నారు. శుక్రవారం వచ్చేటప్పటికి సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సండే ప్రైజ్డ్ అంటారు, ఫ్రైడే క్రూసిఫైడ్ అనేటువంటి మాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాజు అన్న సంగతి వారికి అర్థమైంది. అయితే ఈయన ఎటువంటి రాజు అంటే, ఒకటి, సాత్వికుడైన రాజు. సాధారణంగా రాజులు యుద్ధాలకు ఉపయోగించేటువంటి గుర్రాలతోనూ, రథాలతోనూ, అశ్వాలతో మనకు కనపడతారు. కానీ ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు, ఒక సాత్వికుడుగా,
దీనుడుగా. మత్తయి సువార్త 21:5లో ఉంటుంది. ఇదే సందర్భంలో నీ రాజు సాత్వికుడై గాడిద ఎక్కి వస్తాడు అన్నమాట. కాబట్టి ఈయన సాత్వికుడు అనే మాట. సాత్వికుడు అంటే చేతగానివాడు అని కాదు. చేతగాక సాత్వికంగా ఉండటం కాదు గాని, సర్వాధికారి అయినప్పటికీ, సమస్తమును చేయగల బలవంతుడు అయినప్పటికీ కూడా, నీ కొరకు, నా కొరకు ఒక సామాన్యుడిగా, ఒక సాత్వికుడుగా, దీనుడుగా ఆయన ఉండటము అనేది సాత్వికుడైన రాజు అనేది. రెండవది ఇక్కడ మనకు 10వ వచనములో ఏముంటుంది అంటే, సర్వోన్నతుడు అనే మాట ఉంది చూడండి. సర్వోన్నతమైన స్థలములలో జయము అనే మాట. ఈయన సర్వోన్నతుడైన రాజు. సర్వమునకు ఉన్నతుడు. అన్నిటికంటే పైగా ఉన్నవాడు. కాబట్టి సర్వోన్నతుడైనటువంటి రాజు అనే మాట జ్ఞాపం చేసుకోవాలి. మూడవది సర్వజ్ఞానం కలిగినటువంటి రాజు. ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన ఆ ప్రాంతం చరిత్రలో ఈ బేత్పగే, బేతనీయ, యెరూషలేము, ఆ ప్రయాణము, ఆ దూరము అవన్నీ కూడా నీటికి కూడా ఉన్నవి. అయితే ఈయన చాలా స్పష్టంగా ఎక్కడికి వెళ్ళాల్సింది, ఇదిగో మీరు గ్రామములకు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద కనపడుతుంది, దాన్ని మనుషులు ఎప్పుడూ కూర్చుండలేదు, దాన్ని విప్పుకొని రండి, కొంతమంది అడుగుతారు, అడిగితే ఇట్ట చెప్పండి అని ఎంత స్పష్టంగా తాను ఉన్న స్థలం నుండి జరగబోయేది ఉన్నది చెప్పాడో మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆయన సర్వజ్ఞానం, ఫోర్ నాలెడ్జ్ అని చెప్పుకుంటాం, సమస్తము ఆయనకు తెలుసు. సాత్వికుడైన రాజు, సర్వోన్నతుడైన రాజు, సర్వజ్ఞానము లేటువంటి రాజు. నాలుగవది ఆరాధనకు, స్తుతికి యోగ్యుడు. అక్కడ ఆయన దేవుడు, ఆయన దైవమానవుడు, సాక్షాత్తు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రజలు స్తుతిస్తున్నారు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, తండ్రి రాజ్యము స్తుతింపబడును గాక, జయము జయము అని కేకలు వేస్తున్నప్పుడు ఆయన దాన్నేమి, నేనేమి రాజును కాదు, నేనేమి దేవుణ్ణి కాదు, మీరు స్తుతించవలసిన అవసరం లేదు, ఆరాధించవలసిన అవసరం లేదు, జయము జయమని చెప్పవలసినటువంటి అవసరం లేదు, అట్లేమి దాన్ని నేను కాదు అని చెప్పలేదండి. చాలా స్పష్టంగా దాన్ని అంగీకరించాడు. అంటే ఆయన ఒక ఆరాధనకు, స్తుతికి యోగ్యుడైనటువంటి రాజుగా మనకు కనపడతాడు. ప్రభువు పేరట వచ్చినటువంటి రాజు. కాబట్టి ఆయన ప్రభువు అనేటువంటి మాట శాంతి సమాధానమును అనుగ్రహించేటువంటి రాజు. ఏమీ వేరే భయము లేదు, భయపడాల్సిన పని లేదు. అక్కడ పెద్ద పెద్ద యుద్ధాలు సందర్భాలేమి లేదు. అందరూ సంతోషంగా, ఆనందంగా, వారు తమ బట్టలు పరచి, వారు తమ కొమ్మలు పరచి, కాబట్టి ఒక శాంతి, సమాధానం, ఆనందం, ఒక చక్కని ఆహ్వానాన్ని మనం చూస్తాం. కాబట్టి 6 విషయాలు నేను జ్ఞాపం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచన చేసేటప్పుడు ఆ యెరూషలేము ప్రవేశములో సాత్వికుడైన రాజుగా, సర్వోన్నతుడైన రాజుగా, జ్ఞానమైనటువంటి రాజుగా, ఆరాధనకు స్తుతికి యోగ్యునటువంటి రాజుగా, ప్రభు పేరట వచ్చినటువంటి రాజుగా, శాంతి సమాధానము సంతోషము అనుగ్రహించేటువంటి రాజుగా ఆయన మనకు కనపడతాడు. రెండవది, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి జంతువు మనకు కనపడుతూ ఉంటుంది. అది అక్కడ గాడిద పిల్ల అన్నాడు. గాడిద పిల్ల కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల అన్నాడు. ఈ గాడిద పిల్లల గురించి ఆలోచన చేసేటప్పుడు 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల ప్రభువుకు అవసరమై ఉన్నది అనే మాట ఉంది. ప్రభువుని మోసిన, అయితే ప్రభువు ఆసీనుడైన, ప్రభువును మోసిన గాడిద పిల్ల. నాలుగవది, ఏ ప్రభువునైతే మోస్తూ వస్తూ ఉందో వారు ఆ బట్టలు పరుస్తున్నప్పుడు, ఆ కొమ్మలు పరుస్తూ ఉన్నప్పుడు ప్రభువుతో పాటు ఆ గాడిద పిల్లకు కూడా ఎంతో ఘనత, ఎంతో మహిమ కలిగింది అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఈ 4 విషయాలు, ఈ అనుభవము నీ యొక్క, నా యొక్క అనుభవం కూడా
దేవుడు చేస్తాడు అండి. కట్టబడి ఉన్న గాడిద పిల్ల. కట్టబడింది అన్నప్పుడు మనం మరి ఇంక దాన్ని ఇంకెప్పుడు వదలలేదు, అది బయటికి వెళ్ళలేదనే ఉద్దేశ్యం కాదు గానీ, అక్కడున్న మాటను బట్టి గాని ఆలోచన చేస్తే, అది కట్టబడి ఉన్న గాడిద పిల్ల అంటే ఆ సమయానికి మనం చూస్తే స్వతంత్రత లేనిదిగా, బంధకాల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. అది ఒకవేళ మన జీవితాన్ని గాని మనం ఆలోచన చేస్తే, మనం కూడా చాలా సార్లు మన వ్యక్తిగత జీవితాల్లో పాపం చేత గానండి, లోకం చేత గానండి, అపరాధ భావన చేత గానండి, అనేకమైన చేత కట్టబడిన వారంగా, బంధింపబడిన వారంగా, చీకట్లో ఉన్నట్టుగా, మరణాఛాయ లోయలో ఉన్నట్టుగా, ఊబిలో ఉన్నట్టుగా అటువంటి బంధకాలలో మనం ఉంటాం. కానీ ఇక్కడ దేవునికి స్తోత్రము. ప్రభు చేసిన పనేందంటే, అది ప్రభువునకు కావాలి అని 3వ వచనంలో ఎవడైనను మీరెందుకు ఇలా అడిగిన యెడల ప్రభువునకు కావలసి ఉన్నది అనే మాట చెప్పాడు అండి. ప్రియులారా, ఒక శ్రేష్టమైన మాట. ఒకవేళ నీవు గాని నిజంగానే కట్టబడి బంధింపటువంటి పరిస్థితుల్లో ఉంటే, ప్రభువు చెప్పేటువంటి మాట ఏందంటే, నీవు ఆయనకు కావాలి. నిన్ను ఆయన విడిపిస్తాడు. ఆ బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి ఆయన విడిపిస్తాడు. నీ పాపమును క్షమిస్తాడు. నీకు నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభువు నీ మీద దృష్టించాడు. నీ స్థితి ఆయనకు తెలుసు. కాబట్టి ప్రభువునకు నీవు కావాలి. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ ప్రభు గాడిద పిల్లలాంటి కట్టబడినటువంటి అనుభవంలో నీవుంటే, నీవు ప్రభువునకు కావాలి అని ప్రభువు రకరకాలుగా ఆయన శిష్యుల ద్వారా కానివ్వండి, వాక్యం ద్వారా కానివ్వండి, స్నేహితుల ద్వారా కానివ్వండి, పరిస్థితుల ద్వారా కానివ్వండి, దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నప్పుడు నీవు బయటికి రావడానికి సిద్ధమా? కట్ల నుండి, బంధకముల నుండి, అంధకారము నుండి, చీకటి నుండి, మరణము నుండి నీవు కానీ బయటికి రావడానికి ఇష్టపడితే, ఇక్కడ దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. నిన్ను కోరుకుంటున్నాడనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 1 కట్టబడిన గాడిద, 2 ప్రభువునకు అవసరమైంది, 3వది ఏమిటంటే ప్రభువును మోసిందండి. ఏ మనుషుడును ఎప్పుడును దాని మీద కూర్చునే మాట ఉంది. కాబట్టి ఈ సమయంలో బహుశా అంటే దాన్ని మనం ప్రభువును మోయటం అంటే అది ఉద్దేశమైన నిజంగా అటువంటి భాగ్యం, అటువంటి ధన్యత. ఈ లోకంలో ఆయన నామం, ఆయన పేరు కలిగి జీవించటం, ఆయనను మోసుకొని పోవటం అంటే నిజంగా భౌతికంగా అటువంటి ఉద్దేశం కాదు గానీ, మనం నేర్చుకోవాల్సిందంటే ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా, ఆయన పని చేయటం, ఆయన పనిముట్టుగా, ఆయన సాధనాలుగా ఈ లోకంలో ఉండటం అనేది గొప్ప భాగ్యము. కోరుకున్న ప్రభువు తన యొక్క పనిముట్టుగా నిన్ను వాడుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. 4వది, కేవలం పనిముట్టుగా వాడుకోవడం మాత్రమే కాదు, ప్రభువు సాగి వెళుతున్నప్పుడు, ఈ గాడిద పిల్ల మీద సాగి వెళుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రభువుని మహింపరుస్తున్నప్పుడు, జయము జయము అంటున్నప్పుడు, బట్టలు పరుస్తూ ఉంటున్నప్పుడు, ఒక రాజుగా ఆయనను ఆహ్వానిస్తున్నప్పుడు, కొమ్మలు వేస్తున్నప్పుడు గమనించండి, ప్రభువుతో పాటు ఎవరున్నారు? గాడిద పిల్లకు కూడా. గాడిద పిల్ల ఎక్కడో కట్టబడే ఊరి, ఏదో ఊరిలో, చిన్న గ్రామంలో కట్టబడినటువంటి ఆ గాడి పిల్ల యెరూషలేము వీధుల్లో బట్టల మీద, కొమ్మల మీద జయము జయమైనటువంటి ఊరేగింపులో పాల్గొనటం అనేది ఎంత భాగ్యము. కాబట్టి ఎవరైతే ప్రభు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి కట్టబడిన స్థితిలో నుంచి ప్రభుతో పాటు ఆయనకు సాక్షులుగా, ఆయన పనిముట్టులుగా సాగుతారో, ఈ లోకంలో తప్పనిసరిగా ప్రభు వారికి మెప్పు, మహిమ ఈ లోకంలో ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది అనే విషయాన్ని ప్రభు పేరట మనం చేస్తున్నారు. 2 విషయాలు నేను జ్ఞాపం చేశాను. ఈ సందర్భంలో, ఈ విజయోత్సవ ప్రవేశంలో, 1 యేసుక్రీస్తు వారి గురించి మనం ఏమర్థం చేసుకోవచ్చు, అది రాజుగా. 2వది గాడిద యొక్క అనుభవం. 3వది ప్రజలు ఏ విధంగా స్పందించారు అనేది. 1 శిష్యులున్నారు అక్కడ. ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల ఉంటుంది, తీసుకుని రండి, ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పండి అన్నాడు. అంతే. వారు వెంటనే
ప్రభువా ఎక్కడ ఏంటి ఇంక వేరే ప్రశ్న లేకుండా 6వ వచనంలో అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చి ఆజ్ఞా ప్రభువు ఆజ్ఞాపించాడని చెప్పి మాట ఉంది. ప్రభువు చెప్పినట్లు వాళ్ళు వెళ్ళారు. కాబట్టి విధేయత మనం చూస్తాం. శిష్యుల్లో విధేయత మనం చూస్తాం. ప్రజల్లో కొంత ప్రభువు పట్ల ఒక రకమైనటువంటి భావోద్రేకము అంటాం. ఒకవేళ వారికి సంపూర్ణ అవగాహన లేకపోయినప్పటికీ కూడా వారు చేసినటువంటి ఆయన చూపినటువంటి ఆశ్చర్యకార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడము, అంతకు ముందే చనిపోయినటువంటి లాజర్‌ను లేపటము అనేది వారు సంపూర్ణంగా అంగీకరించకపోయినా కేవలము బెనిఫిట్స్ అని చెప్పంటాం. ఆశీర్వాదాల కొరకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇదే ప్రజలు వాళ్ళల్లో బహుశా ఎక్కువ మంది ఎవరైతే జయము జయము అన్నవారే కొన్ని రోజుల తర్వాత సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పంటారు. అంటే వారికి మేలు ఆశీర్వాదం ఉంటేనేమో జయము, ఒకవేళ ఏదైనా తేడా ఉంటేనేమో సిలువ వేయండి అన్నట్టుగా దీన్ని ఎమోషనల్ ఫెయిత్ అంటారు. భావోద్రేకాలతో మనం చూస్తాం. నిజమైనటువంటి లోతైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం కంటే కూడా ఉద్రేకపూర్వకంగా ఉన్నట్టుగా మనం చూస్తాము. ఇది ఒక స్పందన. మూడవది అక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. వారైతే ఆయనను తృణీకరించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రజల్లో ఏ గుంపులో నీవు ఉన్నావు? ఈ సిలువ శ్రమల దినాల్లో కేవలము ప్రజల్లాగా ఆ సమయానికి జయము జయము హోసన్నా రక్షించేవాడు నీవే ఇప్పుడు రక్షించుము అనేటువంటి అన్నట్టుగా కేకలు వేసి వెళ్ళిపోయేవారిలాగా ఉన్నావా? లేకపోతే ఆనాడు మత నాయకుల్లాగా తృణీకరించేవారిలాగా ఉన్నావా? లేకపోతే శిష్యుల్లాగా సంపూర్ణంగా విధేయత చూపేటువంటి గుంపులో నీవు ఉన్నావా అనే మాట జ్ఞాపం చేసుకుందాం. నేను ముగించేటప్పుడు ఈ విజయోత్సవ యెరూషలేము ప్రవేశములో ప్రభువు ఆయన రాజుగాను ఆ గాడిద యొక్క అనుభవము, కట్టబడిన అనుభవం నుండి ప్రభువుతో కలిసి మహిమ అనుభవానికి ఏ విధంగా అది ఉంది అనేది మూడవది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల వలె ఆయనకు విధేయత చూపటానికి మనము నేర్చుకుందాం. ఒకవేళ ఇంకా ప్రభువుని అంగీకరించకుండా కట్టులో ఉంటే ప్రభువు నిన్ను విడిపిస్తాడు, నీ పాపమును క్షమిస్తాడు. ప్రభువుని అంగీకరించండి. నమ్ముకున్నవారు ఆయనకు కోరుకున్నాడు అని ఆయన మోసేవారంగా, ఆయన ద్వారా మెప్పు మహిమ పొందేవారంగా, శిష్యుల వలె విధేయత చూపేవారంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాక.